అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచి ఉన్నారా? ఇలా మళ్ళీ ముచ్చటతో మీ ముందుకు వచ్చినోళ్ళ ఇంతకు గదేం ముచ్చట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. ఇక గదేం ముచ్చట అంటే ఎవరికే కానీ ఎప్పుడు ఎట్లాంటి ప్రమాదం వస్తుందో ఎవరికి ఏం జరుగుద్దో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటానం. రాత్రి పండుకుంటే తెల్లారి లేస్తామో లేదో కూడా తెలియదుల్లా. గట్ల గ్యారంటీ లేని బతుకులు మనుషులవి. ఇక ఇదంతా ఎందుకు చెప్తానా అంటే మొన్న రాత్రి పూట కరీంనగర్లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి చెప్తానుల్లా. కరీంనగర్లోని ఏఎస్ఐగా పనిచేస్తున్న రామస్వామి అన్నకి ఫుల్గా గాయాలైనాయి. గవి ఎట్లయినాయి అంటే రామస్వామి అన్న ఇంట్లో వాళ్ళ భార్య వంట చేస్తా అంటే మధ్యలో గ్యాస్ అయిపోయిందని ఇంకో గ్యాస్ సిలిండర్ మార్చిల్లట రామస్వామి అన్న. ఆ మార్చినప్పుడు రెగ్యులేటర్ సరిగా పెట్టలేదట నుల్లా. అలా భార్య వంట చేస్తా అని మళ్ళీ స్టవ్ వెలిగించేసరికి గ్యాస్ లీక్ అవుతున్న వాసన వస్తుందట. గట్లనే సిలిండర్ దగ్గర నుంచి భారీగా మంటలు రావడం జరిగిందటుల్లా. అది గమనించి వాళ్ళ భార్య రామస్వామి అన్నకి చెప్పంగానే అన్న తొందరగా వెళ్ళి రెగ్యులేటర్ తీసేసి ఆ మంటలు వస్తున్న సిలిండర్ని తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి తీసుకొస్తాన్న ప్రయత్నంలో అతను వేసుకున్న లుంగి బనీన్కి మంటలు అంటుకోవడంతోనే రామస్వామి అన్న ఆ సిలిండర్ని అక్కడనే వదిలేసిండటుల్లా. ఇక కథం ఆ మంటలకి ఇల్లు మొత్తం కాలి కర్రె బొగ్గులాగా అయింది. గట్లనే ఇంట్లో ఉన్న ఏసీ మొత్తం గాలిందటుల్లా. గ్లాసెస్లో డైనింగ్ టేబుల్ గ్లాస్ మొత్తం పగిలిందట. ఇంటికున్న పీఓపీ మొత్తం అంటే మొత్తం గాలిపోయిందట. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీగలు కనెక్షన్ అయి ఉండడం వల్ల ఈ మంటలు సెకండ్ ఫ్లోర్కి పోయి పైన ఆరేసిన బట్టలు అన్నీ గాలిపోయేటవుల్లా. అన్న సిలిండర్ పెట్టేటప్పుడు సరిగా పెట్టకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటాళ్ళుల్లా. గట్లనే రామస్వామి అన్న కుడి చేయితో సిలిండర్ పట్టుకురావడంతో కుడి భాగం మొత్తం మంటలతో గాలిపోయి పెద్ద ప్రమాదంలోనే ఉన్నాడట. కరీంనగర్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిల్లట. ఇప్పుడు హైదరాబాద్లోనే చికిత్స పొందుతాండట. అన్నకి సీరియస్ కండిషన్లోనే ఉన్నాడని డాక్టర్లు చెప్పిల్లటనోళ్ళ. వాళ్ళ భార్యకి నార్మల్గా చిన్న చిన్న గాయాలు అయినాయట. చూసిల్లు కదా ఎట్లాంటి ప్రమాదం తప్పిందో. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలుల్లా. చాలా మంది చిన్నపిల్లల్ని మంటల దగ్గరికి నీళ్ళ దగ్గరికి సిలిండర్ల దగ్గరికి వదిలేస్తారు. ఏ ప్రమాదాలు మనకి చెప్పు రావు కదా ఉల్లా. ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అందుకే దేవుని దయ వల్ల పాపం వాళ్ళకి ఇంకా ప్రాణ నష్టం జరగలేదు. రామస్వామి అన్న తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీజక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాం మళ్ళా.